జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటేద్దాం ఓటేద్దాం, మన ఓటు హక్కు వినియోగిద్దాం. ఈవీఎం పై బటన్ నొక్కేద్దాం, సరైన ప్రతినిధిని ఎన్నుకుందాం. నా పేరు శృతి. నేను కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఓటు వేయలేదు. రానున్న ఎలక్షన్స్లో నేను తొలిసారి ఓటు వేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నా పేరు షేక్ సమీర్, మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల్. నేను ఎన్నోసార్లు ఓటేసాను, కానీ ఈసారి ఎందుకో నాకు నోటా చూస్ చేసుకోవాలనిపించింది. అందుకే నోటా పైన క్లిక్ చేశాను నేను. నా పేరు ఫర్జానా. నేను ఈవీఎం ద్వారా ఓటు వేసిన ప్రతిసారి వీవీప్యాట్లో ఓటు నేను వేసిన వాళ్ళకే పడిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాను. నా పేరు విజయ్ కుమార్. మాది తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో నేను ఓటేసిన. ఈవీఎం మిషన్లో ఓటేసినప్పుడు వీవీప్యాట్లో నేను ఓటేసిన వాళ్ళకే పడ్డదా లేదా అని చూసుకోగలిగిన. నమస్కారం మిత్రులారా, నా పేరు ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఈరోజు నేను ఓటర్ జంక్షన్ కార్యక్రమానికి వచ్చాను. మరి ఇవాల్టి ఎపిసోడ్లో మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే అఫ్కోర్స్ నా గురించే, అంటే ఈవీఎం గురించి. సరే, అసలు విషయం ఏంటంటే అసలు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తిగా నా ద్వారానే జరుగుతుంది. నేనే ఓటర్లు తమ హక్కును వినియోగించే సరైన మాధ్యమం అవుతాను. అలాగే ఓట్ల లెక్కింపు కూడా నా ద్వారానే జరుగుతుంది కదా. ఇవాళ నేను మీకు మొత్తం నా కుటుంబాన్నంతా పరిచయం చేస్తాను. మా కుటుంబంలో 4 సభ్యులున్నారు. వాళ్లల్లో ఒక సభ్యుడైన వీవీప్యాట్ గురించి మీకు తెలుసు కదా. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అన్నమాట. దేశంలో ప్రతి ఒక్క ఓటరుకు, భవిష్యత్ ఓటర్లకు కూడా ఈవీఎం గురించి పూర్తి వివరాలు తెలియాలి. ఎందుకంటే అసలు ఈ ఓటర్ జంక్షన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా ఓటర్లందరూ స్మార్ట్ ఓటర్లు కావడమే. అందుకే ఇవాళ మిమ్మల్నందరినీ ప్రొఫెసర్ జగదీష్ గారింటికి తీసుకెళ్తున్నాను. ఆయన నా గురించి, అదే ఈవీఎం గురించి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్. రైట్, మీరు నన్ను భలేగా గుర్తుపట్టారే. గుర్తుపట్టాను బాబు. నువ్వోసారి అసలు ఓటే వేయనని పట్టుపట్టి కూర్చున్నావు, అవునా? అవునండి. నేను నీకు నచ్చ చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యి ఇవాళ ఓటర్లందరినీ జాగృతం చేస్తున్నావు కదా. ఎస్ సార్, అవునండి. ఇప్పుడు మా ప్రచార కార్యక్రమం చాలా ఊపందుకుంటోంది. కానీ సార్, ఈ ప్రచారంలో అప్పుడప్పుడు చాలామంది ఈవీఎం గురించి చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. ఒక్కోసారి నేను వాటికి పూర్తిగా సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నాను. అవునా? ఏంటా ప్రశ్నలు ఆనంద్? అదే ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అని. సార్, చాలామంది ఈవీఎం మీద బటన్ నొక్కేసి బయటకు వచ్చేస్తాం కదా, తర్వాత అసలు ఏం జరుగుతుందో మాకు తెలియదు, దాన్ని అసలు మేము ఎలా నమ్మాలి, ఇంటర్నెట్ ద్వారా ఈవీఎంని ఏమన్నా ట్యాంపరింగ్ చేయొచ్చా అని కూడా అడుగుతుంటారు సార్. షుడ్ బి వరీ అబౌట్ దట్? ఓ ఆనంద్, అసలు అలాంటిది ఏం ఉండదు ఆనంద్. ఇందులో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈవీఎంకి ఏవైనా వైర్లు లేదా ఇంటర్నెట్, వైఫై లేదంటే ఏదైనా వైఫై డివైస్కి అనుసంధానం అయి ఉండదు. అసలు అలా కనెక్ట్ చేయటానికే వీల్లేదు. అసలు దాన్ని బయటి డివైస్ లేదా నెట్వర్క్ అనుసంధానం చేసే అవకాశమే లేనప్పుడు అలాంటి వ్యవహారాలకు ఆస్కారం ఏముంటుంది? దాన్ని అసలు ఎవ్వరూ ఏ విధంగానూ ట్యాంపర్ చేయడానికి వీలుండదు. హ్యాక్ చేయడానికి అసలు ఏమాత్రం ఆస్కారం కూడా ఉండదు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆనంద్. అవునా సార్? మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ మరి ఓటర్లు దాని గురించి నిర్ధారణ చేసుకోవాలంటే ఎలా? చూడానంద్, ఓటర్లు ఆ విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను విను. 1982లో ఈవీఎంను ఉపయోగించడం మొదలైంది. ఓహో. అప్పుడే దాని గురించి
చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాత దానిపై చాలా విస్తృతంగా కూడా పనిచేశారు. 2011లో తొలిసారి ఈవీఎంకి వీవీప్యాట్ ప్రవేశపెట్టారన్నమాట. అవునవును, వీవీప్యాట్ గురించి మేమందరం కూడా విన్నాం. కానీ అసలు అది ఏం చేస్తుంది సార్? ఆ వివరాలన్నీ మేం భారత ఎన్నికల సంఘం అధికారుల నుంచి తెలుసుకున్నాం. ఇప్పుడు నువ్వు కూడా వినానంద్. नमस्कार, मैं ईशा खोसला, दक्षिणी पूर्व दिल्ली की जिला నిర్వాచన అధికారి. ఈ రోజు మీ అందరికీ ఈవీఎం అలాగే వీవీప్యాట్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈవీఎంలో అన్నిటికన్నా ముఖ్యమైనది కంట్రోల్ యూనిట్. ఇందులోనే ఓట్లు నమోదవుతాయి. దీని ద్వారా ఓట్ల లెక్కింపు క్షణాల్లో చేసేయచ్చు. కంట్రోల్ యూనిట్ ద్వారానే ఈవీఎం ఆన్ అవుతుంది. కంట్రోల్ యూనిట్ తో లింక్ అయి ఉండేది బ్యాలెట్ యూనిట్. బటన్ ప్రెస్ చేయగానే ఇందులోనే సీరియల్ నంబర్, క్యాండిడేట్ పేరు, పార్టీ చిహ్నం ఉంటాయి. బ్యాలెట్ యూనిట్ తర్వాత మనకి మరో మిషన్ కనిపిస్తుంది. దీన్నే వీవీప్యాట్ అని పిలుస్తాము. బ్యాలెట్ యూనిట్ బటన్ నొక్కగానే వీవీప్యాట్ లో మీరు ఎవరికైతే ఓటు వేస్తారో ఆ వివరాలు పేపర్ స్లిప్ పై కనిపిస్తాయి. అలాగే వీవీప్యాట్ లో స్టోర్ అవుతాయి. అది సరే సార్, ఒక బ్యాలెట్ యూనిట్ లో ఎంతమంది అభ్యర్థుల పేర్లుండొచ్చు అంటారు? బ్యాలెట్ యూనిట్ లో నోటాతో కలిపి మొత్తం 16 పేర్లకు చోటుంటుంది. సార్, కానీ వీవీప్యాట్ నుంచి వచ్చే చిట్టిని మనకివ్వరు కదా? లేదానంద్, దాన్ని నీకివ్వటానికి కుదరదు. అది వీవీప్యాట్లోనే ఉండిపోతుంది. ఒకవేళ అభ్యర్థుల్లో ఎవరైనా సరే ఓట్ల లెక్కింపు గురించి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ చీటీల్ని లెక్క పెడతారు. కానీ ఆ అభ్యర్థి వెలుబుచ్చిన అనుమానాలకి ఆధారం కూడా ఉండాలి. అలాంటి సందర్భాల్లో ఆ చీటీల ఆధారంగానే ఓట్ల లెక్కింపు జరుగుతుంటుంది. సూపర్ సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగా చాలా ఏర్పాట్లు చేస్తుంది కదా సార్? అబ్సల్యూట్లీ. కానీ సార్, నాకు ఇంకో సందేహం ఉంది. ఒకవేళ ఓటింగ్ జరిగే సమయంలో ఈవీఎం పనిచేయకపోతే ఎలా? అసలు అలా జరగటానికి ఆస్కారమే లేదు ఆనంద్. బట్ వై సార్? సరిగ్గా ఓటింగ్ ప్రారంభం కావటానికి ఓ గంట ముందే దాన్ని పూర్తిగా చెక్ చేస్తారు. భారత ఎన్నికల సంఘం అధికారితో పాటు అభ్యర్థులు లేదా వాళ్ళ ఏజెంట్ల సమక్షంలోనే ఓ మాక్ పోల్ ప్రాసెస్ జరుగుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. సరే, నేను నీకిప్పుడు ఓ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆనంద్. తను నీకు ఆ మాక్ పోల్ ప్రాసెస్ గురించి వివరంగా చెప్తారు. నా పేరు ప్రీతి బాల. నేను అసెంబ్లీ ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా విధులను నిర్వహించాను. పోలింగ్ ప్రక్రియ నిర్వహించే కంటే ముందు మాక్ పోల్ను నిర్వహిస్తాము. మాక్ పోల్ చేసేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్స్ మరియు వివిధ పార్టీల ఏజెంట్లు ఖచ్చితంగా ఉండాలి. పార్టీ ఏజెంట్లు లేని పక్షంలో సెక్టోరియల్ ఆఫీసర్ సమక్షంలో నిర్వహించాలి. ఎన్నికల కమిషన్ నుంచి ఇవ్వబడిన కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్లను సెట్ చేయాలి. కంట్రోల్ యూనిట్ స్టార్ట్ చేయగానే వీవీప్యాట్లో 7 స్లిప్పులు పడతాయి. వాటిపై నాట్ టు బి కౌంట్ అని రాసి ఉంటుంది. అంటే వాటిని మాక్ పోల్ సమయంలో లెక్కించము అని అర్థం. తర్వాత కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ బటన్ నొక్కడం ద్వారా 0 ఓట్ల నమోదును చూయిస్తాము. కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ నొక్కగానే బ్యాలెట్ యూనిట్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు వివిధ పార్టీల ఏజెంట్ల ద్వారా బ్యాలెట్ యూనిట్లలోని అన్ని బటన్స్ నోటాతో సహా ఉపయోగించి మొత్తం 50 ఓట్లు వేయించాలి. తర్వాత కంట్రోల్ యూనిట్లోని క్లోజ్ మరియు రిజల్ట్ బటన్స్ నొక్కి ఫలితాన్ని సరిచూడాలి. వీవీప్యాట్లలోని స్లిప్లను కూడా లెక్కించి ఫలితాన్ని సరిచూడాలి. కంట్రోల్ యూనిట్లోని క్లియర్ బటన్ నొక్కడం ద్వారా తిరిగి 0 ఓట్ల నమోదును ఏజెంట్లకు చూయించాలి. మాక్ పోల్ నిర్వహించడం ద్వారా కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ మరియు బ్యాలెట్ యూనిట్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పార్టీ ఏజెంట్ల ద్వారా మాక్ పోల్ డిక్లరేషన్స్పై సంతకాలు తీసుకోవాలి. దీనితో మాక్ పోల్ ముగుస్తుంది. నిజంగా ఇది చాలా మంచి టెక్నిక్ కదా. సరే, మనం ఓటేసామనుకోండి, దాన్ని వెరిఫై చేసుకున్నాము అనుకోండి, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత జరిగే ప్రక్రియ గురించి చెప్తారా సార్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆనంద్,
భారత ఎన్నికల సంఘం అధికారులు, అభ్యర్థులు లేదా వాళ్ళ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంని సీల్ చేస్తారు. అలా ఈవీఎంని సీల్ చేసిన తర్వాత భారత ఎన్నికల సంఘం అధికారులు, అభ్యర్థులు లేదా వాళ్ళ ఏజెంట్ల సమక్షంలో దాన్ని స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్లి సురక్షితంగా ఉంచుతారు. సూపర్ సార్. అసలు నిజం చెప్పాలంటే ఈవీఎంల వల్లే మన దేశంలో ఎన్నికలు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతున్నాయి. అవును సార్, నాకు అర్థమైంది. మిత్రులారా, నేను ఈవీఎంని మళ్ళీ ఇంకోసారి మీ ముందుకు. ప్రొఫెసర్ జగదీష్ గారు ఈవీఎం గురించి చెప్పిన విషయాలన్నీ మీకు బాగా అర్థమై ఉంటాయనుకుంటాను. దాని గురించి ఇంత జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇప్పుడు మీ జ్ఞానాన్ని పరీక్షించే సమయం ఆసన్నమైంది. మరి ఇవాల్టి ప్రశ్న ఏంటో చూద్దామా? ఈవీఎంలో ఓ బ్యాలెట్ యూనిట్లో నోటాతో కలిపి ఎంతమంది అభ్యర్థుల పేర్లుంటాయి? ప్రశ్న మరోసారి. ఈవీఎంలో ఓ బ్యాలెట్ యూనిట్లో నోటాతో కలిపి ఎంతమంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి? మీరు ఈ ప్రశ్నకు సమాధానాన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది. మా వాట్సాప్ నెంబర్ గుర్తుంది కదా, 9999031950. వాట్సాప్ నెంబరు మరొకసారి 9999031950. కిందటి వారం అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని పంపిన వారిలో విజేత ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈవి శోభలత. మరి సరైన సమాధానం ఏంటంటే బ్రెయిల్ లిపి. విజేతకు హృదయపూర్వక అభినందనలు. భారత ఎన్నికల సంఘం ద్వారా విజేతకు ప్రశంసా పత్రం ఇంకా బహుమతి తమ చిరునామాకి పంపించబడుతుంది. మరిప్పుడు ఇవాల్టి ఆసక్తికరమైన విషయం ఏంటో చూద్దామా? నన్ ఆఫ్ ద అబోవ్ అంటే నోటా ఆప్షన్ను ఈవీఎంలో అలాగే బ్యాలెట్ పేపర్ మీద దేశ సర్వోన్నత న్యాయస్థానం 2013లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎన్నికల సంఘం ద్వారా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు మొట్టమొదటిసారిగా కల్పించారు. చాలా ఆసక్తికరమైన విషయం కదా. భారతదేశంలో ఈవీఎంల మీద సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. అంతకుముందున్నట్టుగానే బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరపాలని చాలామంది కోరారు. కానీ సర్వోన్నత న్యాయస్థానం ఆ అభ్యర్థనలన్నింటినీ తిరస్కరించింది. ఎందుకంటే ఈవీఎం ఒక విజయవంతమైన వ్యవస్థ కాబట్టి. భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఏమన్నారంటే, ఓటు వేసే ప్రక్రియ ఎంతో సులభం అయ్యిందని, అలాగే ఓటర్లంతా తప్పకుండా బాధ్యతగా ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. मैं साइना नेहवाल बोल रही हूँ. एक बैडमिंटन प्लेयर होने के साथ साथ मैं एक जागरूक मतदाता भी हूँ. मैं हमेशा वोट करती हूँ और ईवीएम यानी इलेक्ट्रॉनिक वोटिंग मशीन ने तो वोटिंग प्रोसेस को इतना इजी एंड ट्रांसपेरेंट बनाया है कि वोटिंग का सारा प्रोसेस बहुत स्मूथ एंड फास्ट हो गया है. तो आप सभी से यही रिक्वेस्ट है कि वोट जरूर दें. మిత్రులారా, మరిప్పుడు మీరు ఓటేయడానికి వెళితే అక్కడ మొత్తం మా కుటుంబ సభ్యులందరినీ గుర్తుపడతారు కదా. ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలి, 10 మందికి తెలియచెయ్యాలి. ఓటర్ జంక్షన్ కార్యక్రమాన్ని మాత్రం వినడం మర్చిపోకండి. ఓటేద్దాం, ఓటేద్దాం, మన ఓటు హక్కును వినియోగిద్దాం. ఈవీఎంపై బటన్ నొక్కేద్దాం, సరైన ప్రతినిధిని ఎన్నుకుందాం. ప్రజాస్వామ్యంలో జరిగే అతి పెద్ద పండుగలో ఓటేద్దాం, ఓటేద్దాం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్ ట్యాగ్ ఓటర్ జంక్షన్.